మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నేరం నాది కాదు ఆకలిది అనే సినిమాలో చాలా అద్భుతంగా పాడారు. ఈ పాటను నా గొంతులో వినిపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి. కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక కాలు జారితే, తెలిసి తెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలపాలి. మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి. లోపాలు లేని వారు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు, ముసుగులో మోసాలు చేసే మహావ్యక్తులు కొందరు, ఆకలి తీరక నేరం చేసే, ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరు. మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి. మరపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. అయితే ఎన్నడు పాపం చేయని వాడు, ఎన్నడు పాపం చేయని వాడు ముందుగా రాయి విసరాలి. మీలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి. ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి.